ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् ఏంటది गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः उत्पश्यामि द्रुतमपि सखे मत्प्रियार्थं यीयासोः कालक्षेपं ककुभसुरभौ पर्वते पर्वते ते शुक्लापाङ्गैः सजलनयनैः स्वागतीकृत्य केकाः प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येत्। उत्पश्यामि द्रुतमपि सखे मत्प्रियार्थं यीयासोः उत्पश्यामि द्रुतमपि सखे मत्प्रियार्थं यीयासोः उत्पश्यामि द्रुतमपि सखे मत्प्रियार्थं यीयासोः कालक्षेपं ककुभसुरभौ पर्वते पर्वते ते कालक्षेपं ककुभसुरभौ पर्वते पर्वते ते कालक्षेपं ककुभसुरभौ पर्वते पर्वते ते शुक्लापाङ्गैः सजलनयनैः स्वागतीकृत्य केकाः शुक्लापाङ्गैः सजलनयनैः स्वागतीकृत्य केकाः शुक्लापाङ्गैः सजलनयनैः स्वागतीकृत्य केकाः प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येत्। प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येत् प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येत् उत्पश्यामि द्रुतम् अपि सखे मत्प्रियार्थं यीयासोः कालक्षेपं ककुभसुरभौ पर्वते पर्वते ते शुक्लापाङ्गैः सजलनयनैः स्वागतीकृत्य केकाः प्रत्युद्याताः ఒకటే పదం प्रत्युद्याताः कथम् अपि भवान् प्रत्युद्यातः कथम् अपि भवान् गन्तुम् आशु व्यवस्येत् ఇక్కడ క్రియాపదాలు వచ్చేసరికి ఉత్పశ్యామి తర్వాత వ్యవస్యేత్ తర్వాత క్రియా విశేషణం వచ్చేసరికి గంతుం అనేది కూడా ఉంది. ఆశు అనేది క్రియా విశేషణం. గంతుం ఆశు అని వచ్చేస్తుందా? గంతుం అనేది తుమున్నది, అది క్రియా విశేషణం అని చెప్పలేము. కొన్ని ఆశు గంతుం వ్యవస్యేత్ అలాగనే చెప్పవచ్చు. అంటే వెళ్ళడానికి కోరుకుంటాడు. హే సఖే అయిపోయింది అక్కడతో సంబోధన. హే సఖే किम् उत्पश्यामि अहं
ధృతం ఉత్పశ్యామి. ఈయాసోహ అని ఉంది, దానికి ధృతం. ఈయాసోహ అంటే యాతుమిచ్చు ఈయాసు, వెళ్ళగోరినటువంటి వాడు ఈయాసు. ధృతం ఈయాసు అంటే తొందరగా వెళ్ళగోరినటువంటి వాడవు అయిన నీకు అని అర్థం. ఇక్కడ షష్ఠిలో వచ్చింది ఈయాసోహో తవ కాలక్షేపం ఉత్పశ్యామి. ఓకే. ఈయాసోహో తే అని ఉంది కదా ఇక్కడ, తే. ఈయాసోహో తే కాలక్షేపం ఉత్పశ్యామి. కుత్ర? పర్వతే పర్వతే కకుభ సురభౌ పర్వతే పర్వతే. సురభౌ పర్వతే పర్వతే కాలక్షేపం ఉత్పశ్యామి. కిమర్థం ఈయాసు? మత్ప్రియార్థం ఈయాసు. హే సఖే, మత్ప్రియార్థం ధృతమపి ధృతం ఈయాసోహో తే, ధృతమపి ఈయాసోహో తే కకుభసురభౌ పర్వతే పర్వతే కాలక్షేపం ఉత్పశ్యామి. కథమపి భవాన్ గంతుమాశు వ్యవస్యేత్. కథమపి భవాన్ గంతుం ఆశు వ్యవస్యేత్. భవాన్ అనే దానికి విశేషణం ఏంటి? ప్రత్యుద్యాత. అంటే ప్రత్యుద్యాత అంటే ఏంటి? యాత యాత అని అంటాం కదా, అంటే కాలం అంటే అంటే యా ప్రాపణే, యాతి యాత అంటే వెళ్ళటం. ప్రతి ఉద్యాత అంటే ఏంటి? ఎదురు వెళ్ళటం, అంటే ఎదుర్కోలు అని అంటారు మామూలుగా. ఓకే, సో వేటిని ఎదుర్కొంటూ, అంటే వేటి చేత అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. శుక్లాపాంగై ప్రత్యుద్యాత సన్ భవాన్ కథమపి గంతుమాశు వ్యవస్యేత్. ఓకే, అంటే వేటి చేత ఎదుర్కొనబడిన వాడవగుచు అని అర్థం వస్తుంది ఇక్కడ. అంటే శుక్లాపాంగై, శుక్లాపాంగై కథం భూతై సజలనయనై, సజలనయనై శుక్లాపాంగై ప్రత్యుద్యాత సన్ భవాన్ కథమపి ఆశు గంతుం వ్యవస్యేత్. కిం కృత్వా స్వాగతీకృత్య, కాహ స్వాగతీకృత్య, కేకాహ స్వాగతీకృత్య. కేకాహ స్వాగతీకృత్య సజలనయనై శుక్లాపాంగై ప్రత్యుద్యాత సన్ భవాన్ కథమపి గంతుం ఆశు గంతుం వ్యవస్యేత్. సో మొత్తం ఎలా వస్తుంది ఇప్పుడు? హే సఖే, మత్ ప్రియార్థం ధృతం ఈయాసోహో అపి కకుభసురభౌ పర్వతే పర్వతే తే కాలక్షేపం ఉత్పశ్యామి. ఈయాసోహో అపి తే కకుభసురభౌ పర్వతే పర్వతే కాలక్షేపం ఉత్పశ్యామి. సజల కేకాహ స్వాగతీకృత్య సజలనయనై శుక్లాపాంగై ప్రత్యుద్యాత సన్ భవాన్ కథమపి ఆశు గంతుం వ్యవస్యేత్. ఓకే. హే సఖే, మత్ప్రియార్థం ధృతమపి ఈయాసోః కకుభసురభౌ పర్వతే పర్వతే ఈయాసోః తే కకుభసురభౌ పర్వతే పర్వతే కాలక్షేపం ఉత్పశ్యామి. కేకాః స్వాగతీకృత్య సజలనయనైః శుక్లాపాంగైః
प्रत्युद्यातः सन् भवान् कथमपि गन्तुम् आशु गन्तुं व्यवस्येत्. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, హే సఖే అంటే ఓ సఖుడా అంటే మిత్రమా, ఎవరిని? మేఘాన్ని ఉద్దేశిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. హే సఖే మత్ప్రియార్థం అంటే నా ప్రేయసి కొరకు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నా ప్రేయసికి నువ్వు మెసెంజర్ లాగా వెళ్తున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళడానికి ముఖ్య ప్రయోజనం ఏంటి? నా ప్రేయసి. కాబట్టి మత్ప్రియార్థం నా ప్రేయసి కొరకు ధృతమపి ఇయాసోహో. ధృతం అంటే ఏంటి? శీఘ్రముగా వెళ్ళగోరినటువంటి వాడవైనప్పటికీ, అంటే వెళ్ళడానికి కోరిక కలిగిన వాడవైన నీకు కకుభ సురభౌ పర్వతే కాలక్షేపం ఉత్పశ్యామి. నువ్వు వెళ్లే మార్గంలో పర్వతే ఆ పర్వతాలలో ఉన్నటువంటి ఆ పర్వతాలలో కాలక్షేపాన్ని నేను చూస్తున్నాను. అంటే నువ్వు అక్కడక్కడ ఆ ప్రతి పర్వతం దగ్గర కొంత సమయం నువ్వు ఉండి వెళ్తూ ఉంటావు. ఓకే, అది నేను ఉత్పశ్యామి, నేను ఊహించగలను. ఐ కెన్ ఎక్స్పెక్ట్ దట్. సో ఇక్కడ ఏంటది? కకుభ సురభౌ. ఆ పర్వతాలు ఎలా ఉన్నాయి? కకుభ సురభులుగా ఉన్నాయి. అంటే ఈ కకుభము అనేది ఒకానొక రకమైనటువంటి చెట్టు. దాన్ని తెల్ల మద్ది అని కూడా అంటారు, లేదా అర్జున పుష్పము అని కూడా అంటారు. అది ఎలా ఉంటుందంటే, దీన్ని ఏంటి, టెర్మిలియా అర్జున. దీని ఒక్క నిమిషం, దాని ఫ్లవర్ కనిపిస్తుంది. సో ఇది ఆ పుష్పం అంటే పువ్వులా వస్తుంది దానికి. ఓకే, చెట్టు ఏమో ఇంచుమించుగా ఇలా ఉంటుంది. ఇగో ఇలా పెద్దగా ఉంటాయి. అంటే ఆ ఏరియాలో, అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి ఏరియాలో పర్వతాల నిండా ఇట్లాంటి చెట్లు ఉంటాయి. ఇది రకరకాల ఔషధీ గుణాలు ఉన్నటువంటిది అని ఉన్నది. దీనికో పెక్యులియర్ స్మెల్ ఉంటుంది. సో ఆ స్మెల్ తో ఆబ్వియస్ గా మొత్తం అంతా కూడా నిండిపోయి ఉంటుంది ఆ ఏరియా. సో అది చెప్తున్నాడు అనమాట. నువ్వు వెళ్ళే మార్గంలో ఈ చెట్ల వలన ఉన్నటువంటి గంధము కలిగి ఉంటుంది. అటువంటి పర్వతాలలో నువ్వు కొంతసేపు ఉండి నువ్వు వెళ్తూ ఉంటావు. అది నేను చూడగలను. అంటే అలా వెళ్తావు నువ్వు అని. అలాగే నువ్వు రావటం వల్ల ఎప్పుడైనా నువ్వు నెమలి పురుగు విప్పడం ఎప్పుడైనా చూసావా? లేదు, చూడలేదా? నెమలి మామూలుగా ఎప్పుడు పురుగు విప్పుతుంది అని అంటే తెలుసు కదా, పురుగు అంటే తెలుసు కదా, వెనకాల ఇచ్చేస్తుంది. సో అది ఎప్పుడు నెమలి ఇచ్చేస్తుంది అని అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడబోయే ముందర. ఒక్క నిమిషం. ఆ నెమలి ఎప్పుడు ఇచ్చేస్తుంది అని అంటే కనుక వర్షం పడబోయే ముందర అది పిరువిప్పుతుంది అనమాట. దానికి ఆనందం వేస్తుంది. అప్పుడు శబ్దం అనిపించింది నీకు?
ఒకసారి మళ్ళీ చేస్తారా? యా జస్ట్ వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుందా? ఇది టిపికల్ పీకాక్ సౌండ్ అన్నమాట. ఇది పీకాక్ కనిపించినంత అందంగా సౌండ్ ఉండదు పీకాక్ సౌండ్. బట్ నీకు ఆ టైంలో వర్షాకాలంలో ఈ సౌండ్ చేస్తూ ఉంటాయి అవి. ఎప్పుడెప్పుడైతే మేఘాలు దట్టంగా కనిపిస్తూ ఉంటాయో అప్పుడల్లా కూడా దీన్ని కేకా అంటారు. కేక వేయటం అంటాం కదా మామూలుగా, మనం కేకలు వేస్తున్నారు అంటే అరవటం అనే అర్థం. కానీ అసలు కేక శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే నెమలి అరుపుని కేక అంటారు. ఒక్కొక్క అరుపుకి ఒక్కొక్క పదం ఉంటుంది. ఏనుగు అరుపుని ఘీంకారము అని అంటారు. ఓకే, సో అలా ఒక్కొక్క దానికి కింద ఇక్కడ కేకావాణి మయూరస్య ఇత్యమరహ కింద ఇచ్చారు. ఆ కేకల స్వరంతో అవి అరుస్తూ ఉంటాయి. ఆ వాటినే నువ్వు స్వాగత వచనాలుగా చేసుకున్నావు. అవి ఎప్పుడు అరుస్తాయి? మేఘం వచ్చినప్పుడు అరుస్తాయి వర్షాకాలంలో. సో నిన్నవి స్వాగతిస్తున్నాయి అన్నట్టుగా నువ్వు దాన్ని భావిస్తున్నావు అన్నమాట. సో ఆ కేకలని అలాగే అదే సమయంలో ఏంటది ఆనందంతో దానికి ఆనంద బాష్పాలు వస్తాయి. మామూలుగా ఇప్పుడు పీకాక్స్ ఎలా దాన్ని ఏమంటారు, మేటింగ్ దాన్ని ఎలా ఉంటుంది అంటే మగ పీకాక్ కళ్ళ నుంచి నీటి బిందువులు వస్తాయి. అవి ఆడ పీకాక్ తీసుకుంటుంది. సో దానివల్ల ఆడ పీకాక్ కన్సీవ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇది టిపికల్ గా వర్షాకాలంలో జరుగుతుంది. సో సజల నయనై శుక్లాపాంగై. సజల నయనములు అంటే ఏంటి? జలముతో కూడుకున్నటువంటి కన్నులు కలిగినటువంటి శుక్లాపాంగై. అపాంగములు అంటే శుక్లాపాంగములు అని అంటే దాని ఏమంటారు, ఈ నమళ్ళు, తెల్లనైనటువంటి నమళ్ళు, తెల్లని నమళ్ళ చేత నువ్వు ప్రత్యుద్యాతహాసన్ ఎదుర్కొనబడిన వాడవై. అంటే అవి నిన్ను ఎదుర్కొంటున్నాయి. అంటే ఎదుర్కోవటం అంటే మామూలుగా ఎదుర్కోవాలని మనకి టిపికల్ గా పెళ్లిళ్ళలో జరుగుతుంది. ఆడపెళ్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళని ఎదుర్కోలు అని ఒకటి జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే వెల్కమ్ చేస్తుంటారు. సో నువ్వు ఎదురు వెళ్ళి రండి అని చెప్పని వెల్కమ్ చేయటం. సో ఇక్కడ ప్రత్యుద్యాత అంటే అలాంటి ఎదుర్కోలు, వాటి చేత ఎదుర్కొనబడిన అంటే ఎదుర్కోలు కలిగినటువంటి వాడవై కథమపి ఆశుగంతుం భవాన్ వ్యవస్యేత్. నువ్వు ఎట్లాగో అట్లా, ఎందుకంటే ఇవన్నీ చాలా చూడడానికి చాలా బాగుంటాయి, నువ్వు అక్కడే ఎక్కువసేపు ఉండిపోతావేమో, అలా ఉండిపోవద్దు. ఎట్లాగో అట్లా కుదుర్చుకొని నువ్వు ఆశుగంతుం, ఆశు అంటే తొందరగా గంతుం వెళ్ళటానికి వ్యవస్యేత్ ప్రయత్నించగలవు అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ కేకాహ అనే పదం అంటే సీతా శబ్దం లాగా ఇప్పుడు సీతాహ అట్లా వస్తుందా? అంతే, ఏకాహ. సో దీనిలో నువ్వు చూస్తే కనుక ఫ్లోరా అండ్ ఫౌనా, ఆ రీజియన్స్ లో ఉన్నటువంటి లోకల్ హ్యాబిటాట్ ఏంటి అనేది చెబుతూనే, అంటే అక్కడ నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ కకుభసురభై అనడం వల్ల వెనకాల ఇంకో వేరే రకమైన చెట్ల గురించి కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వచ్చాడు. సో అక్కడక్కడ జియోగ్రఫికల్ గా ఏ చెట్లు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్తున్నాడు. అలాగే ఎటువంటి హ్యాబిటాట్ అక్కడ ఉంటుంది, మామూలుగా ఎటువంటి జంతువులు అక్కడ ఉంటాయి, అలాగే పర్వతాలు ఎత్తుగా ఉంటాయా పల్లంగా ఉంటాయా, వాటి రాళ్ళు కోసుగా ఉంటాయి కొన్ని చోట్ల. సో ఇట్లాంటివన్నీ కూడా నీకు ఇక్కడ జియోగ్రఫికల్ ఇది ఉన్నది. అట్ ది సేమ్ టైం సో ఇక్కడ అన్ని రకాలుగాను ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట.
ఒక ఐడియా ఇస్తున్నాడు జియోగ్రఫికల్ గా ఎలాంటి ల్యాండ్స్కేప్ ఉంటుంది, ఎలాంటి వైల్డ్ లైఫ్ అక్కడ హ్యాబిటాట్ ఉంటుంది ఇట్లా. మత్ప్రియార్థం కకుభ సురభై. ప్రియస్య అర్థం ప్రియార్థం మమ ప్రియార్థం ప్రియార్థం మమ ప్రియా మత్ప్రియా మత్ప్రియాయాః అర్థం మత్ప్రియార్థం తస్య కకుభ సురభైః కకుభ సురభౌ కకుభ సురభౌ కకుభ సురభౌ కకుభస్య సురభి అంటే సరిపోతుంది. కకుభస్య సురభిః కానీ ఇక్కడ పర్వతానికి రాదు కదా విశేషణం లాగా. పర్వతానికే విశేషణము, కాకపోతే సురభి అనంటేనే సౌరభము కలిగినది అని అర్థం వస్తుంది. అవును. సో ఇక్కడ మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు, బాహువ్రీహి అవసరం లేదు. సో కకుభస్య సురభిః కకుభ సురభిః సురభిః తస్మిన్ కకుభ సురభౌ సజల్ శుక్లాపాంగైః శుక్లశ్చాసో అపాంగః శుక్లాపాంగః అంటే శుక్లాపాంగం అనేది సపరేట్ శబ్దంగానే చెప్తున్నారు. ఎందుకంటే మయూరో బర్హిణో బర్హి శుక్లాపాంగ శిఖాబల అని చెప్తున్నారు. సో దాన్ని అట్లాగే తీసుకోవడం మంచిది. సజలనయనైః జలేన సహ సజలః సజలే సజలే నయనే యేషాం తే సజలే నయనే యేషాం తే సజల నయనైః వ్యవస్యత అనేది అంటే లోట్ లకారంలో ఎట్లా వస్తుంది? లోట్ కాదు కదా ఇక్కడ ఉన్నది ఇప్పుడు. సారీ, లట్లకారంలో ఎట్లా వస్తుంది? వసతి అని వస్తుంది అనుకుంటా. వసతి. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అంతే కదా. వి అనే అవ అని ఇక్కడ తీసుకోవచ్చు. వ్యా అని సపరేట్ వస్తుందా? ఒక్కసారి ఇక్కడ చూస్తాలి, ఇక్కడ ఎక్కడైనా ఇచ్చారా? వ్యవస్యేత్ వ్యవస్యేత్ స్యేత్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ శోంత కర్మణి అనే ధాతు తీసుకున్నారు. శోంత కర్మణి స్యేత్ అని వస్తుంది. వి అవ అనేవి ఇవి. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది? స్యతి అని ధాతు లట్లో వస్తుంది. స్యతి స్యతి స్యతః స్యంతి. ఓకే, దీన్ని శోంతకర్మణి అనే ధాతు. షహ అంతకర్మణి సో అని వస్తుంది. ఇది సో అంతకర్మణి. సో స్యతి అనే దగ్గర స్యేత్ స్యేతాం స్యేయుః స్యేః స్యేతం స్యేత స్యేయం స్యేవ స్యేమ. సో వి అవ అనేది రెండు కూడా ఇక్కడ ఉపసర్గలు. ఒక్కసారి ఈ శ్లోకం చదివి.
उत्पश्यामि द्रुतमपि सखे मत्प्रियार्थं यियासोः कालक्षेपं ककुभसुरभौ पर्वते पर्वते च शुक्लापां पर्वते पर्वते ते शुक्लापाङ्गैः सजलनयनैः स्वागतीकृत्य काक्येकाः प्रत्युद्यातः कथमपि भवान् गन्तुमाशु व्यवस्येत्. प्राप्यताम्.